సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్లోని మాతా అమృతానందమయి విద్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 27 మంది విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టీసీలు ఇవ్వడంపై తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పాఠశాలలో అధిక ఫీజులు ఉన్నాయని న్యాయస్థానానికి ఆశ్రయించడం వల్లే తమ పిల్లలకు టీసీలు ఇచ్చారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. వెంటనే విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలని నినాదాలు చేశారు. పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యాశాఖ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేస్తున్నామని తెలిపారు. టూ ఇయర్స్ అవుతుంది మేము పోరాడుతున్నాము పిల్లల కోసమని. చాలా బాధ వేస్తుంది సార్. ఇంత బాధ అంటే పిల్లలు ఆఖరికి స్కూల్ ముందర వచ్చి వాళ్ళు ధర్నా చేయాల్సి వస్తుంది. అయినా కానీ పిల్లల్ని లోపలికి ఎలా చేయట్లేదు. పిల్లల పరిస్థితి చూడండి, ఎండలో వాళ్ళు స్కూల్ ముందర కూర్చున్నారు. ఏ పిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు. మేము పే చేస్తామంటున్నాం, పే చెయ్యమని అనట్లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మాకు ఇవ్వమనండి, మేము పే చేస్తాం. టేక్ బ్యాక్ టీసీస్ అంతే. మాకు టీసీస్ వాపస్ తీసుకొని మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి. మాది ఒకటే విజ్ఞప్తి. గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా? ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళంతా? 28,000 చేంజ్ ఉన్నది, 30,000 కట్టమంటున్నారు. 30,000 ఒక్క బాబు కడితే 60,000 ఎక్కడి నుంచి తేవాలి? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. 2010లో నా బాబుని జాయిన్ చేసినప్పుడు ఒక్క టర్మ్ కి 1,800 రూపాయలు. 2014లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు ఒక్క టర్మ్ 4,800 రూపాయలు. అంటే మొత్తం ఫీజు 4 టర్మ్ గా కలెక్ట్ చేసుకుంటారు. 1,800 నుంచి 4,800కి ఎంత అండి తేడా? 3,000. ఒక టర్మ్ కి 3,000 అంటే 12,000. ఈ 3 సంవత్సరాలకి ఏమంత ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి? గవర్నమెంట్ కడుతున్నారా ఈ ల్యాండ్ కోసం? ఏమంత ఖర్చులు ఉన్నాయని ఇంత దారుణంగా పెంచుతారు? ఇది అన్యాయమా? మేము అడగడం ఇది అన్యాయమా? చాలాసారి మనం వాళ్ళకి రిమైండర్ పంపించారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఒక్క రూపాయ కూడా వాళ్ళు పే చేయలేదు. దాని తర్వాత కూడా మనం రిజల్ట్ ఎగ్జామ్ రాయడం అన్నీ మనం కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఏం ఇబ్బందులు రాకుండా చేశాను. వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇచ్చారు, రిజల్ట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చి పేమెంట్ చేయలేదు. తర్వాత వాళ్ళు వచ్చి ధర్నా చేసి మన స్కూల్ గురించి డిఫేమేషన్ చేస్తున్నారు, రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.